పైచేయి అయితే కడకోడేది చెడ్డోడైతే. బతికేదంతా మంచోళ్ళైతే చెడ్డోళ్ళంతా కటికిపోతే. చెడిపోయి మంచికి శాశ్వత విజయం ప్రకటించిన మన రచయితలందరూ పదే పదే ఈ విషయం గుర్తు చేయటం ఎందుకు? మనం మర్చిపోయామనా, వాళ్ళు మర్చిపోతారనా? ఆలన లేక పాలన లేక వదిలేసింది చెక్కైనా చెరువైనా, ఇల్లైనా పొలమైనా, చెట్టైనా చేమైనా, చివరకు నీ చిత్తమైన. నాశనమవటం ప్రకృతిలో సహజ సూత్రం. నేను కొత్తగా చెప్పేదేమిటి? విశ్వజననమే మాత్రా విస్ఫోటనం. నాశములోనే కొత్త ప్రపంచం, చండాలంలో మధురానందం, చంపినప్పుడే విజయానందం, కీడే ప్రకృతి సహజ సూత్రం. కిరాతకంగా అతిక్రూరంగా మన భూదేవి పొట్టను చీల్చి, నిర్దాక్షిణ్యం నిర్దయతోటి ఇనుపపారలను గుండెలు గుచ్చి, వెలుకు తీసిన వెలకట్టలేని సహజవాయు ఖనిజాలెన్నో నిలువలేదా మానవ ప్రపంచ నిర్మాణానికి పునాది రాళ్లుగా. నువ్వు చెప్పేది నిజమనుకుందాం, చివరకు చెడ్డే చచ్చిందనుకుందాం. మరి చచ్చేలోపు గెలిచిందంతా చెడు సాధించిన విజయం కాదా? మంచి చెడ్ల విశ్లేషణలే మానవజాతికి అప్రస్తుతం. విలువల పరిధిలో పనిచేయటమే సమాజానికి శ్రేయస్కరం. శశాంక.